విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందరితో కూడా మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. రామూర్తి గారు, నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, తప్పకుండా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారో వాళ్ళ స్థానాల్లో డెఫినెట్గా ఉప ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికలో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, రెడీగా ఉండండి అందరూ అని చెప్పేసి. ఎస్పెషల్లీ అంటే కడియం శ్రీహరి గారి మీద ఎవరైతే తాటికొండ రాజయ్య గారు పోటీ చేసే ఉన్నారో లాస్ట్ టైం ఓడిపోయారు, ఆయన నిన్న కలిశారు ఫామ్ హౌస్లో. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలనే చెప్పారు. స్టేషన్ కనుపూర్లో ఈసారి డెఫినెట్గా తాటికొండ రాజయ్య గెలుస్తారని కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ వ్యాఖ్యల వెనుక అర్థాలు ఏంటి అనేది వస్తే డెఫినెట్గా అంటే ఉప ఎన్నికలు రాబోతున్నాయనే ఒక చర్చ, కన్ఫామ్గా రాబోతున్నాయనే చర్చ మొదలైంది కాబట్టి ఏం జరగబోతుంది, ఆయన వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి అని, అంటే పులి మళ్ళీ బయటకు వస్తుందా అనేది కూడా నడుస్తుంది. సరే, పులి బయటకు వస్తుందా, ఎన్ని నక్కలు పారిపోతాయి అనేది మేము ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోలేదు. కానీ వాస్తవానికి 100కు 100% మీ ఏయో టీవీ వేదికగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి. దాంట్లో శేషభిషలు ఏం లేవు, మీరు కూడా సిద్ధంగా అండి. 100కు 100% ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అది సుప్రీంకోర్టు తీర్పు అలా వస్తుందనేది క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా సమీక్ష సమావేశాలు ఏ ఎమ్మెల్యేలు అయితే అనుకుంటున్నారో వాళ్ళే పెడుతున్నారంటే వాళ్ళకు స్టార్ట్ అయింది, వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళే సమీక్ష సమావేశాలు పెట్టుకొని ఒకవేళ ఎన్నికలు వస్తే మనం సిద్ధంగా ఉండాలి, వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ గారు కాదు, కేసీఆర్ గారు కంటే ప్రజలు కోరుకుంటున్నారు తొందరగా. ఎందుకంటే ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ ఈ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిన నాయకుల్ని ఖచ్చితంగా ఓడిస్తే, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తే కనీసం ఇచ్చిన హామీలైనా నెరవేరుతాయి. తద్వారా భవిష్యత్తు 4 సంవత్సరాలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలు ఒక సశశామలంగా ఉంటారు, హామీలైనా కనీసం ఆ వాటినైనా వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఇక్కడనైతే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్నిసార్లు మొట్టికాయలు వేసినా మీరు ఇంకా ఎన్ని రోజులు నోటీసులు ఇస్తారు, ఇంకా ఎన్ని రోజులు మీరు తాత్సారం చేస్తారు, ఇంతకుముందు వేరే స్పీకర్ చేసినట్టు మీరు కూడా చేస్తారా అని స్పీకర్కి కూడా మందలించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో 10కి 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, గంటాపదంగా చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ మనం ఎన్నికల తర్వాత కూడా కలుస్తాము, మాట్లాడతాము. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే గతంలో ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, అప్పుడెప్పుడు రాని ఉప ఎన్నిక ఈసారి మాత్రమే ఎందుకు వస్తుంది అనేది ఉంది. మీకు నేను ఇంతకుముందు మనం చాలా డిబేట్లో చెప్పాం మేడం, చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అప్పుడు జరిగిన చేరికలు రాజ్యాంగబద్ధంగా జరిగాయి. 1/3% ఈ పార్టీలకు వస్తే వాళ్ళు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పార్టీనే చేసినప్పుడు అందుకే సిఎల్పి పోయింది, అందుకే టీడీఎల్పి పోయింది. అట్లనే అలా వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు, రాజ్యాంగబద్ధంగా. అందుకే కాంగ్రెస్ పెద్దలు ఎవరు మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా మీరు తీసుకుంటే మేము కూడా కాదనము. మా దగ్గర ఇప్పుడు 29 మంది గెలిచారు, 39 మందిని 39 మందిలో 1/4 ఎంత వస్తారో మీకు దమ్ముంటే అది చేయండి అని అన్నాం. చేయలేకపోయారు. వాళ్ళనేదో మభ్యపెట్టి ఏదో కాంట్రాక్టులతో వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ప్రాధేయపడే పరిస్థితిలో ఉన్నారు. అయినా కేసీఆర్ గారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ మన పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ జాయిన్ చేసుకోనని చాలా క్లియర్గా ఉన్నారు. అదే క్రిస్టల్ క్లియర్గా మా కేటీఆర్ గారు చెప్పారు. ఆయన మాటతోటే మా పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్నాం, కొత్త ఎమ్మెల్యేలు రాబోతున్నారు. త్వరలోనే 10 మంది మన రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు. ఆ కొత్త వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారని నా ధీమా. ఎందుకంటే ఈ రోజు వరకు ఈ 14 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా, ఇచ్చిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, ఉద్రేకంతో ఉన్నారు. ఎప్పుడు దొరుకుతారా కాంగ్రెసు, వాళ్ళకు కరెక్ట్ కర్రు కాల్చి వాత పెడదామని ఒక నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. నిన్న నేను కొడంగల్ కేటీఆర్ గారితో పోతే అసలు చాలా సభలు చూసాను. నేను 2001 నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్నాను. నేను వేల లక్షల సభలు చూశాను. నిన్న జరిగిన ఆ సభ ఒక ఉద్రేకంతో కూడిన, ప్రజల ఎమోషన్తో కూడిన సభగా నాకు అర్థమైంది అక్కడ ప్రజల్ని చూస్తుంటే.
అసలు ఒక్కొక్కరు తనకు తానే ఆటో దొరికితే ఆటో, రిక్షా దొరికితే రిక్షా, లేదా సైకిల్ మోటారు ఎట్లా పడితే అట్లా వచ్చారు జనం. విపరీతమైన జనము వచ్చి ఆయనకిచ్చే స్వాగతం నిజంగా అది మాకు ఒక బూస్ట్నిచ్చింది ఆ కార్యక్రమం. అలా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మొన్న సూర్యాపేట పోతే అదే జరిగింది, నల్లగొండ పోతే కూడా అదే కార్యక్రమం. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రజా ఆమోదం చాలా బ్రహ్మాండంగా మాకు ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ప్రజలకు అర్థమైంది, అందుకే మేము మోసపోయాము, గోసపడుతున్నాము, మా వేలుతో మా కన్నును పొడుచుకున్నాము, మా కత్తితో మా డొక్కని చీల్చుకున్నాము, మేము ఇప్పుడు బాధపడుతున్నాము అని ఏడుస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఆ టీవీలలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ వర్గం కూడా ఈ 14 నెలల్లో మేము బాగుపడ్డాం, మేము మంచిగా ఉన్నాము అనే వర్గం ఒక్కరు కూడా లేకుండా నిజంగా అందరినీ కూడా ముంచిన ప్రభుత్వం, ఈ చేతగాక అన్ని హామీలను చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం ఒకే ఒక్క ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్. సాయి కిరణ్ గారు, ఇక్కడ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు అధికారం రాకపోయేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆ ఎన్నికలు డెఫినెట్గా అంటే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు. అండ్ కొంత చర్చ కూడా జరుగుతుంది, ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, నిజంగా ఒకవేళ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేసిన దానికి అనుకూలంగా వస్తే ఉప ఎన్నికలు ఖాయమనే చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో వస్తాయని వాళ్ళు, రావని కాంగ్రెస్ పార్టీ